అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా అమ్మవారి పేరు మీద ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ కి నామకరణం ఎప్పుడు చేస్తారు? ఎంపీ చిన్ని గారు కాశీకి వారణాసి ఎక్స్ప్రెస్, షిరిడీకి షిరిడీ ఎక్స్ప్రెస్, తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్, అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు 120 కోట్లు ఎప్పుడు మంజూరవుతాయి? ఎంపీ చిన్ని గారు విజయవాడ ఉత్సవానికి వస్తున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, కొంతమంది కేంద్ర మంత్రులు వస్తున్నారు. అమ్మవారి ఆలయానికి దసరా అయ్యే నాటికి కేంద్రం నుంచి 120 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి అమ్మవారి ఖాతాలో జమ చేస్తారు. అమ్మవారి ఆలయంకి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలి. కొమ్మరిపాలెం నుంచి నేరుగా అమ్మవారి కొండపైకి వెళ్లేలా పోతిన వెంకట మహేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, విజయవాడ, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు. ప్రతి ఏడాది కూడా నేను సర్వదర్శనంలోనే దసరాలో దర్శనానికి వస్తూ ఉంటాం. ఈ రోజున వినాయకుడి గుడి దగ్గర నుంచి దర్శనానికి వస్తే ఈ రోజున మరి ఇప్పటికే 2 గంటల 15 నిమిషాలు పైన పట్టింది దర్శనం చేసుకోవడానికి. మరి ఎందుకు క్యూ లైన్లు చాలా నిదానంగా నడుస్తూ ఉన్నాయో, సామాన్య భక్తులకి ఎందుకు సౌకర్యం అనుకున్నంత స్థాయిలో కల్పించలేకపోతా ఉన్నారో అధికారులు కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజున మీరు చాలా మంది నాతో చెప్పారు, నిన్న కలెక్టర్ గారు మరి క్యూ లైన్లో వచ్చారు, ఇవాళ కూడా ఉచిత దర్శనంలో కలెక్టర్ గారు వచ్చారని చెప్పారు. కలెక్టర్ గారు ఏమేమి లోపాలు ఆయన గుర్తించారు, ఏ విధంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి దర్శనం చాలా వేగంగా కల్పిస్తారో ఆయన కూడా ఒక సూచనలు అధికారులందరూ కూడా చేయాలి. మరి మేమైతే చూసాం, ఎక్కడ కూడా సామాన్య భక్తులకి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రచారం చేసినంతగా ఇక్కడ సౌకర్యాలు అయితే లేవు. నేను నడిచి వచ్చిన దగ్గర 300 మీటర్ల దగ్గర మాత్రమే కొద్దిగా మంచినీళ్లు పాలు అందజేస్తున్నారు, కానీ క్యూ లైన్లో ఎక్కువగా ఎక్కడ మరి ప్రజలకి సౌకర్యాలు, భక్తులకు సౌకర్యాలు అనేది కనబడట్లేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం చాలా విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా కొండ మీద ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా ఉంది. దీన్ని నియంత్రించాలి. క్యూ లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు, వీడియోలు పంపిస్తా. కుక్కలు కూడా అక్కడ రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి. క్యూ లైన్స్లో కుక్కలు కూడా ఈ రోజున రెస్ట్ తీసుకునే పరిస్థితి. ఇంత అధ్వానంగా మరి పర్యవేక్షణ ఉందంటే దీనికి బాధ్యులు ఎవరిని చేస్తారో కూడా అధికారులకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మేము ఒకటి అడుగుతాం, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి. పేద సామాన్య వర్గాలకి మంచి జరిగేలాగా పాలన సాగాలని అమ్మవారిని కోరుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్ల రూపాయల ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని కేసీ చిన్ని గారు కూడా 120 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తాను. ఆయన కూడా 120 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయించాలి. దీంతో పాటుగా మరి కాశీకి వారణాసి ఎక్స్ప్రెస్, షిరిడీకి షిరిడీ ఎక్స్ప్రెస్, మరి తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉపరాష్ట్రపతి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు దర్శనం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి ఖ్యాతి పెంచేలాగా ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ కూడా నామకరణం చేస్తే బాగుంటుంది. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ దారిని కూడా మరి ఈ రోజున కొమ్మరిపాలెం నుంచి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మేమైతే అనుకుంటాను. సామాన్య భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, లేకపోతే రాబోయే 3-4 రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది. వీఐపీ భక్తుల దర్శనం పేరుతో ఇష్టానుసారం అక్కడ సామాన్య భక్తులకు ఇబ్బంది కల్పిస్తూ ఉన్నారు. దీని మీద కూడా అధికారులు దృష్టి సారించాలి. అమ్మవారి ఖ్యాతిని పెంచేలా ఒక ట్రైన్ కి ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని నామకరణం చేయించేలా కృషి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని గారిని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాశీ వెళ్లడానికి వారణాసి ఎక్స్ప్రెస్, షిరిడీ వెళ్లడానికి షిరిడీ ఎక్స్ప్రెస్, అదేవిధంగా తిరుపతి వెళ్లడానికి తిరుమల ఎక్స్ప్రెస్ అని అనేక ట్రైన్లకి అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాల పేర్లు, దేవుళ్ల పేర్లు ఉన్నాయి. అదేవిధంగా అమ్మవారి ఖ్యాతిని ఇనుమడించేసేలాగా మరి ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా ఒక ట్రైన్ కి ఖచ్చితంగా ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని నామకరణం చేయించేలాగా ఆయన కృషి చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన విజయవాడ ఉత్సవాలు ఎందుకు నిర్వహించుకుంటున్నారో మాకు తెలియదు, కానీ కొంతమంది పెద్దల్ని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడికి. ఉపరాష్ట్రపతి గారిని, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి గారిని కూడా ఈ రోజున అమ్మవారి ఉత్సవాలకి, విజయవాడ ఉత్సవాలకి హాజరవుతా ఉన్నారు. గతంలో ఎంపీ చిన్ని గారు అనేక సందర్భాల్లో అమ్మవారి ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరు చేయించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మరి ఈ రోజున మాజీ ఉపరాష్ట్రపతి గారు వచ్చేళ్ళారు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు కూడా ఈ రోజు వస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మీరు ఖచ్చితంగా ఆలయ అభివృద్ధికి జగన్ గారి 70 కోట్లు మరి ఇచ్చి ఆలయాన్ని అనేక
అంశాల్లో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయించారు. అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. మరి మీరు కూడా ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు ఈ రోజున అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. కానీ కేంద్రం నుంచి 120 కోట్ల రూపాయల నిధుల్ని ఎమ్మటే మంజూరు చేయించేలాగా వారితో ఇక్కడ హామీ ఇప్పించాలని కూడా మరి మేమైతే మీరు చెప్పిన అంశాన్ని మేము తిరిగి మీకు గుర్తు చేస్తూ, ముఖ్యంగా మరొక విషయం, అమ్మవారి ఆలయానికి కుమ్మరపాలెం నుంచి కూడా ప్రత్యామ్నాయ ఒక మార్గం ఏర్పాటు చేయాలి. ఘాట్ రోడ్ పైకి వెళ్ళడానికి, లేకపోతే ఆలయ ఉత్సవాలప్పుడు భక్తులు గాని అదేవిధంగా స్థానికులు గాని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని అమ్మవారి ఆలయానికి కుమ్మరపాలెం నుంచి ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేయాలని మేమైతే కోరుతా ఉన్నాం.